ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి ఇంట్లో దొంగతనం, వాచ్మెన్ గొంతు కోసి విషాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాజీ మంత్రి వైసీపీ నేత సిద్ధా రాఘవరావు ఇంట్లో దోపిడీకి ఇద్దరు గంతుకులు విఫలయత్నం చేశారు. ఒంగోలు లాయర్పేట ఎక్స్టెన్షన్లోని ఆయన ఇంటికి గోడ దూకి ప్రవేశించిన వారు కత్తులతో వాచ్మెన్ గొంతు కోసేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన ఆయనకు కింద పడిపోవడంతో అలికిడి అవగానే పక్కనే నిద్రిస్తున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో ఆగంతుకులు పరారయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని శనివారం మధ్యాహ్నం వరకు రహస్యంగా ఉంచారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వారు దర్యాప్తు ప్రారంభించారు. ముఖాలకు మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు ఆగంతుకులు సిద్ధ ఇంటికి ఉత్తరం వైపు ఉన్న గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం నేరుగా సిద్ధ దంపతులు ఉండే మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తలుపులు మూసి ఉండడంతో తిరిగి కింది భాగంలో ఉన్న కార్యాలయం లోపలికి వచ్చారు. అక్కడ వాచ్మెన్ దుర్గారావు కుర్చీలో కూర్చొని కనిపించారు. దీంతో ఆగంతకులు దుర్గారావు పై దాడి చేశారు. కత్తులతో గొంతు కోసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించిన ఆయన సమయంలో ఆయనను కింద పడిపోయాడు. అలికిడి విన్న సిద్ధ గన్మెన్ అప్రమత్తమయ్యారు. ఆయన కేకలు వేయడంతో ఇరువురు ఆగంతకులకు తిరిగి దూకి పరారయ్యారు. ఈ దృశ్యాన్ని సీసా ఫుటేజ్లోని కనిపించాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో సిద్ధ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు భయాందోళనకు గురయ్యారు. కొన్నేళ్ల క్రితం కూడా చెమకూరులోని సిద్ధ ఇంట్లో చోరీ జరిగింది. మరలా ఒంగోలులోని ఆయన నివాసంలో ఇద్దరు ఆగంతుకులు కత్తితో ప్రవేశించడం చర్చనీయాంశమైంది. వారు దొంగతనం కోసం వచ్చారా, ఏదైనా అగత్యానికి పాల్పడడానికి వచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.